కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన ఉదయకాలపు ఆరాధన కొరకు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. వాస్తవానికి మన తెలుగు బైబిల్లో 9 నుంచి 12 వచనాలు కలిసి ఉంటాయి. అయితే 12వ వచనం 13వ వచనానికి ముందు 3 వరుసల ముందు ప్రారంభమవుతూ ఉంటుంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. తలలో వంచుకొని కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. ఇంతవరకు మిమ్మల్ని స్తోత్రించడానికి, కీర్తించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి పాటల ద్వారా సహాయం చేశారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను మా ప్రభువా. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. మా జీవితాలలో మీరు మాకు అందించినటువంటి అమూల్యమైన రక్షణ కార్యములో దాగి ఉన్నటువంటి అంశాలని 5 విభిన్నమైనటువంటి కోణాలని ధ్యానం చేస్తుంటుండగా మాకు నాయన మీ సన్నిధి, మీ ప్రత్యక్షత అనుగ్రహించి నడిపించండి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా ప్రభువా వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, అన్వయించుకునే జీవితాన్ని, మరి ముఖ్యంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవంలోనికి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను మా ప్రభువా. మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, బలపరచండి. నాలుక మాంద్యము నుంచి, నోటి మాంద్యము నుంచి నన్ను విడిపించి మీ నామ ఘనత కొరకు ఒక పాత్రగా వాడుకొనమని యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడినటువంటి ఈ 3 వచనాలలో యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మన జీవితాలలో మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ కార్యములో ఒక 5 అంశాలు అంతర్లీనముగా దాగి ఉన్నాయి. ఆ 5 అంశాలు లేక మన రక్షణకు వెనుక ఉన్నటువంటి ఆ 5 కార్యాలను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా 12వ వచనములో దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు అని వ్రాయబడుతుంది. హీ క్వాలిఫైడ్. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 13వ వచనం మొదటి భాగంలో ఆయన మనల్ని ఎలా రక్షించాడో వ్రాయబడుతుంటుంది. హీ రెస్క్యూడ్ అస్. మూడవదిగా అదే 13వ వచనమును 2వ భాగములో ఆయన మనలను తండ్రి కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశాడు. హీ ట్రాన్స్ఫర్డ్ అస్ అని చెప్పి వ్రాయబడుతుంటుంది. 4వదిగా 14వ వచనము మొదటి భాగములో ఆయన మనల్ని ఎలా విమోచించాడో హీ రిడీమ్డ్ అని చెప్పి వ్రాయబడుతుంటుంది. 5వదిగా చివరిగా అదే 14వ వచనం చివరి భాగములో మనకు పాప క్షమాపణ అనుగ్రహించబడినట్లుగా 5 విషయాలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఈ 5 విషయాలు కూడా మనం పొందినటువంటి రక్షణ భాగ్యములో ముడిపడి ఉన్నటువంటి అంశాలుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ 5 విషయాలని ధ్యానం చేసే ముందు కొలస్సీలకు ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొలస్సీలో ఉన్నటువంటి వారికి మొదటి సువార్తను అందించినటువంటి ఎపఫ్రా నుండి తాను విన్నటువంటి ఒక నివేదికను ఆధారం చేసుకుని పౌలు ఈ పత్రిక వ్రాసినట్లుగా మనం 7వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఆ కొలస్సీ పట్టణములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును విశ్వసించిన ప్రజలు ఉన్నారు అన్నటువంటి వార్తను విని పౌలు ఈ పత్రిక వారికి వ్రాయలేకుండా ఉన్నాడు. అయితే 3 నుంచి 8 వచనాలు కనుక మనం చూసినట్లయితే పౌలు వారి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి కొరకు ఎంతగా ఎడతెగక
ప్రార్థన చేస్తున్నాడో తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు 9 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ సంఘము కొరకు పౌలు చేసినటువంటి ప్రార్థనల యొక్క సారాంశము ఈ 9 నుంచి 14 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొలసి సంఘము గురించి పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన సంపూర్ణమైనటువంటి అవగాహనతో నిండినటువంటి ప్రార్థనగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. వారు ఆ యొక్క సంఘము సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో వివేకముతో దేవుని మీద మంచి అవగాహన కలిగి ఉండాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు తమ జ్ఞానము కారణముగా రూపాంతరము చెందాలని చెప్పి, పరివర్తన చెందాలి అని చెప్పి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ వారి యొక్క జ్ఞానము ఆచరణలో పెట్టేటువంటి జ్ఞానముగా, అన్వయించుకొని వారి జీవితాలను కొనసాగించేటువంటి జ్ఞానముగా వారి జీవితాలలో ఉండాలి అని చెప్పి పౌలు ఇక్కడ ఆ సంఘము గురించి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే 9 నుంచి 14 వచనాల్లో విశ్వాసులను బట్టి ప్రభువు సంతోషించేటువంటి 4 కారణాలను అక్కడ పౌలు వివరిస్తూ ఉంటున్నాడు. మొదటిగా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రతి విశ్వాసి కూడా జీవించాలి అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. రెండవదిగా, దేవుని గురించినటువంటి జ్ఞానములో ఆ సంఘము అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షని ఆ యొక్క సంఘం మీద ఆయన అపోస్తలుడు పౌలు వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చేత అనుదిన జీవితంలో వారు బలపరచబడాలి అని చెప్పి పౌలు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవది, అన్నిటికంటే ప్రధానమైనది, మరి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. అయితే 12, 13, 14 వచనాల్లో, ఆ 3 వచనాలలో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన 5 కారణాలను పౌలు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 5 కారణాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి రక్షణలో భాగమైనటువంటి ఆ 5 కార్యక్రమాలు, ఆ 5 కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కృతజ్ఞతలు చెప్పడానికి, మరి ఆనందముతో కృతజ్ఞతలు చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా ఒకవేళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విఫలమవుతున్నాము అంటే గనక ప్రధానంగా 2 కారణాలను మనము చూడవచ్చు. అయితే మొదటిగా చూసినట్లయితే, ఒక రక్షించబడినటువంటి విశ్వాసి ఒకవేళ వెనుకకు జారిపోయి ఉన్నట్లయితే, ఏదైనా పాపము దేవునికి మరి ఆ వ్యక్తికి మధ్యలో అడ్డముగా వచ్చినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని పక్షముగా మిగిలిపోతాడని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఎందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించము, ఎందుకు మనము దేవునిని ఆరాధించలేము, ఎందుకు మనము దేవునికి ఎందుకు మనము దేవునిని స్తుతించము అని గనక ఆలోచన చేసినట్లయితే, వ్యక్తిగతంగా మన పాపాన్ని బట్టి మనము క్షమించబడకపోయే అయినా ఉండాలి, మన పాపాలను బట్టి మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడకపోయి అయినా ఉండాలి. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే, మన జీవితంలో రక్షణ అనుభవము లేని పక్షములో మనము దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండము. మన జీవితాలలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి దుస్థితిలో మనం మిగిలిపోతామని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే మన జీవితంలో దేనికైనా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని గనక ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన జీవితంలో మనల్ని ప్రేమించి కనికరించి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉచితమైనటువంటి రక్షణను జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాం. అయితే మనకు అనుగ్రహించబడినటువంటి ఆ 5 కారణాలు, ఆ 5 కార్యాలు, ఆ 5 అంశాలను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆయన మనలను అర్హులుగా చేశాడు, లేక ఆయన మనలను పాత్రులుగా చేశాడు. హీ క్వాలిఫైడ్ అస్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడుతూ ఉంటుంది. ఆయన మనల్ని పాత్రులుగా, అర్హులుగా చేశాడు అని చెప్తూ ఉంటున్నాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలి అని చెప్పి దేవుని బ్రతిమలాడుకొంచున్నాను అని చెప్పి అక్కడ పౌలు రాస్తున్నాడు.
కొన్ని కళాశాలల్లో లేక కొన్ని పాఠశాలల్లో మనము అనుమతించబడాలి, లేక ఆ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మనకి సీట్ కావాలి అంటే దానికంటే ముందుగా ఒక అర్హత పరీక్ష ప్రవేశపెడుతూ ఉంటారు. అంటే ప్రవేశ పరీక్ష వ్రాయబడుతూ ఉంటుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వటము ద్వారా లేక ఆ పరీక్షలో ఎక్కువ గ్రేడ్లు సంపాదించటం ద్వారా ఆ యొక్క కళాశాలలో మనకి అనుమతి లభిస్తూ ఉంటుంది. సపోజ్ మనం మెడిసిన్ చదవాలి అనుకున్నట్లయితే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఇంజనీరింగ్ చదవాలి ఐఐటీలో ఎన్ఐటీలో అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్లో క్వాలిఫై అవ్వాల్సిన వారమై ఉంటున్నాం. ఏదైనా స్టేడియంలో మ్యాచ్ చూడాలి అంటే మనకి ప్రవేశ రుసుము వసూలు చేస్తారు, లేక మనకు టికెట్ అనుమతించబడుతూ ఉంటుంది. టికెట్ ఉన్నటువంటి వారు మాత్రమే ఆ స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రీతిగానే మన జీవితాలలో పరలోక స్వాస్యాన్ని మనం పొందడం కూడా దీనికి భిన్నమైనటువంటి ప్రక్రియ ఏది కాదు. ఎందుకంటే మన జీవితంలో మనకు ప్రవేశించడానికి అర్హతలు లేవు. ఆ అర్హతలు ఏంటి అని గనక ఆలోచన చేసినట్లయితే దేవునిలాగా దేవుని యొక్క స్వరూపములో దేవుని యొక్క పోలికలో ఈ లోకములో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాం. అంటే ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడై ఉండి తన జీవితాన్ని ఈ లోకములో కొనసాగించాడో ఆ రీతిగానే యాత్రికులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా పరిశుద్ధముగా పరిపూర్ణముగా ఈ లోకములో మన జీవితాలని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టు మీరును పరిపూర్ణులుగా ఉండుడి అని చెప్తూ ఉంటున్నాడు. అయితే మన జీవితాలలో అర్హత లేకపోవడానికి, ఆ పరలోకపు స్వాస్యములో అర్హత లేకపోవడానికి ఒక సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ అర్హత పొందకపోవడానికి కారణం ఏంటంటే మన జీవితాలలో ఉన్నటువంటి పాపముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మనం ప్రారంభించబడిన దగ్గర నుంచి లేక మనము సృష్టించబడిన దగ్గర నుంచి ఎటువంటి అర్హత లేదా అంటే దేవుడు మనల్ని అర్హులుగానే చేశాడు. ఈ సృష్టిలో ఆయన మనల్ని సృష్టించినప్పుడు ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో, ఆయన ఎంత పరిపూర్ణుడై ఉన్నాడో ఆ రీతిగానే మానవుడిని సృష్టించాడు. అయితే మానవుని యొక్క పాపము ఆ అర్హతని అనర్హతగా మార్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి ఒక్కరము కూడా పాపములోనే పుడుతూ ఉన్నాం, పాపములోనే జీవిస్తూ ఉన్నాం, పాపములోనే మరణిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ పాపము మనకు ఉన్నటువంటి ఆ అర్హతని అనర్హతగా మార్చివేసింది. అంటే దేవునితో మనకు ఎటువంటి సంబంధము సహవాసము లేకుండా చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో వ్రాస్తూ ఉంటున్నాడు కదా పౌలు, తండ్రి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారితో పాటు మనలను కూడా అర్హులుగా పాత్రులుగా చేశాడని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, మనంతట మనము స్వంతముగా ఆ యొక్క అర్హతను సంపాదించుకోలేకపోయినప్పటికీ కూడా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి యొక్క సన్నిధిలో నిలబడేటువంటి ఆ అర్హతని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పాత్రలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి అంటే కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారే ఆయన ఒక కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నీట్ ఎగ్జామ్ ఆయనే వ్రాసినట్లుగా, లేక మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఆయనే వ్రాసినట్లుగా, అంటే స్టేడియంలో మ్యాచ్ చూడటానికి ఆయనే మనకు అర్హత కల్పించినట్లుగా, ఆయనే మనకు టికెట్ని అనుగ్రహించినట్లుగా సిలువలో ఆయన ఒక కార్యాన్ని చేసి ముగించి ఉంటున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే ఆయన తనకున్నటువంటి అర్హతను బట్టి మనలను అర్హులుగా చేసి ఉంటున్నాడు. కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ మీద వ్రేలాడినప్పుడు, ఆ శిలువ మీద సర్వమానవాళి యొక్క రక్షణార్థము తన ప్రాణాన్ని బలియాగము గావించినప్పుడు తండ్రి తన కుమారునికి ఏ అర్హత అయితే అనుగ్రహించాడో ఆ అర్హతలోనే ఈ యొక్క లోకములో జీవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అర్హతను ప్రసాదించినట్లుగా, ఆ పాలిభాగస్తులుగా చేసినట్లుగా మనల్ని కూడా ఆ పరలోక స్వాస్థ్యములో పాత్రులుగా అర్హులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దీనంతటికి కారణం ఏంటంటే నీవు నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి సువార్తను నమ్మడాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితాలలో ప్రభువుగా అంగీకరించడాన్ని బట్టి ఆయన మనల్ని పాత్రులుగా అర్హులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 13వ వచనం మొదటి భాగములో ఆయన మనలను
మనలను విడిపించెను అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించెను అని చెప్తూ ఉంటుంది. కొన్ని అనువాదాలలో ఆయన మనలను రక్షించెను అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. రెండిటి భావము కూడా ఒకటే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఈ రీతిగా ఆలోచన చేద్దాము. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ ఉన్నటువంటి ఒక బొగ్గు గనిలో కార్మికులు చిక్కుకున్నారు అనుకుందాం. ఆ చుట్టూ భవనములో మరి విపరీతమైనటువంటి అగ్ని జ్వాలల మధ్యలో వారు చిక్కుకున్నారు అనుకుందాం. వారంతట వారుగా రక్షించబడేటువంటి అవకాశము ఏమాత్రము కూడా లేదు అని వారు తెలుసుకున్నారు. అయితే వారిని ఎవరైనా ఒకరు వచ్చి రక్షిస్తారేమో అని వారి యొక్క ఏకైక ఆశగా ఉంటుంది. అయితే ఎవరైతే వారిని రక్షించాలని చెప్పి ఆశపడుతుంటున్నారో వారు ఏ రీతిగా అయితే ఆ యొక్క చిక్కుకున్న వారిని రక్షిస్తారో వారి యొక్క ధీరత్వం మీద, వారి యొక్క వీరోచితమైనటువంటి చర్యల మీద ఆ రక్షించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రీతిగానే కుమారుడంటూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన జీవితాలను చూసి ఆయన కనికరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశంలో చిక్కుకుపోయి ఉంటూ ఉన్నాం. ఆ శత్రువు యొక్క బానిసత్వములో, శత్రువు యొక్క బందీగృహములో మనము బందీలముగా చేయబడి ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చీకటి ప్రాంతాలకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శత్రువుల బానిసత్వములో, బందీగృహములో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన విడిపించినట్లుగా, రక్షించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి నీవు నేను కూడా అంధకార సంబంధమైన లోకనాథుల అధికారము క్రింద ఉన్నాము అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. సాతానుతో పాటు అతని దూతలతో పాటు అగ్నిగుండములో నశించిపోయేటువంటి ప్రమాదములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించినట్లుగా, రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 107వ కీర్తనలో వ్రాయబడినటువంటి 4 సాక్ష్యాలు లేక 4 అనుభవాలను కనుక మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా మనల్ని రక్షించాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. 107వ కీర్తన మరి ప్రమాదములో ఉండినటువంటి అనుభవాలు, ఆ ప్రమాదములో నిస్సహాయంగా మరి దుస్థితిలో ఉన్నటువంటి వారు దేవునికి మొరపెట్టడాన్ని బట్టి దేవుడు వారి జీవితాలలో ఏ రీతిగా సహాయము చేశాడో 4 సాక్ష్యాలను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, 107వ కీర్తన 4 నుంచి 9 వచనాలు కనుక మనం చూసినట్లయితే అరణ్యములో సంచరించినటువంటి వారి అనుభవాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రజలు అరణ్యములో సంచరిస్తూ ప్రమాదములో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, దాహముతో ఉన్నారు, శారీర సంబంధమైనటువంటి ఇబ్బందులలో వారు వెళుతూ ఉన్నారు, వారు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అయితే ఆయనకి మొరపెట్టినప్పుడు వారి బాధ నుండి, వారి కష్టాల నుంచి విడిపించబడ్డారు. ఆ తరువాత కీర్తనాకారుడు మరి దేవుడు ఆ ప్రజల పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, దయను బట్టి దేవుని స్తుతించండి అని చెప్పి వారిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ అనుభవాన్ని కనుక చూసినట్లయితే 107వ కీర్తన 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఖైదు చేయబడినటువంటి ప్రజల అనుభవం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రెండవ అనుభవం కూడా మొదటి అనుభవంతోనే పోలి ఉంటుంది. ఆ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి శ్రమలలో, ఇబ్బందులలో ఉంటూ ఉన్నారు. ఈ శ్రమలన్నీ కూడా వారి యొక్క స్వంత నిర్ణయాలను బట్టి వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే వారు దిక్కుతోచని స్థితిలో, వారు ఏ పాలు పొందినటువంటి స్థితిలో వారు దేవునిని మొరపెట్టారు. యెహోవాను మొరపెట్టినప్పుడు ఆయన కనికరపడి వారి శ్రమల నుంచి ఆయన రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా ఆ ప్రజలని కీర్తనాకారుడు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు కదా, యెహోవా మీ కొరకు చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొని మీరు దేవునిని స్తుతించండి అని చెప్పి ఆ ప్రజలని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి జీవితాలలో 3వ అనుభవాన్ని కనుక మనం గమనించినట్లయితే 107వ కీర్తన 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారి సాక్ష్యాన్ని, ఆ అనుభవాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రజలు తీవ్రమైనటువంటి శ్రమలో ఉన్నారు. అయితే ఈ 3వ అనుభవము వారి పాపం మూలముగా దేవుడు వారి జీవితాలలో అనుమతించినటువంటి ఒక వ్యాధి వలన కలిగినటువంటి శ్రమగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే వారు తమ నిస్సహాయమైనటువంటి స్థితిలో సహాయము కొరకు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా దేవుడు వారిని కనికరించి వారి మీద జాలి చూపించి మరి ఆ యొక్క వ్యాధి నుంచి వారిని స్వస్థపరిచినట్లుగా
మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో కూడా కీర్తనాకారుడు ఆ యొక్క ప్రజలని పిలుస్తూ ఉంటున్నాడు, మీరు యెహోవా దేవునిని ఉత్సాహధ్వనితో చేసి ఆయనను సన్నుతించండి అని చెప్పి అక్కడ చూస్తూ ఉంటున్నాం. 4వ అనుభవాన్ని కనుక చూసినట్లయితే 23వ వచనం నుంచి 32వ వచనం వరకు అది దారి తప్పినటువంటి నావికుల సాక్ష్యముగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. విపరీతమైనటువంటి సముద్రపు అలల ఉధృతిలో వారు చిక్కుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఎటు వెళ్ళాలో దిక్కుతో స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి వెళ్ళడానికి మార్గము లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో 4వసారి కూడా వారు దేవునిని వేడుకున్నప్పుడు దేవుడు వారి మీద దయ చూపించి కనికరాన్ని చూపించి ఆ తుఫాను నుండి ఆ సముద్ర మార్గములో వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకములో ప్రయాణము చేసేటువంటి నీవు నేను కూడా ఒక యాత్రికునిలా ఉన్నాము. ఆ ఇశ్రాయేలీయుల జీవితాలలో, మన పితరుల జీవితాలలో ఏ రీతిగా అయితే వారు తమ యొక్క నిస్సహాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో వారు దేవునిని వేడుకున్నప్పుడు ఆయన వారిని రక్షించాడో, ఆ రీతిగానే ఈరోజు ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మన రక్షణ కార్యములో 3వదిగా దాగి ఉన్నటువంటిది, ఆయన మనల్ని ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. 13వ వచనం 2వ భాగంలో ఆయన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకములో మనకు ఎటువంటి అర్హత యోగ్యత లేనప్పటికీ, ఈ లోకములో చీకటిలో ఉన్నప్పటికీ ఆయన మన జీవితాలలో వెలుగును నింపి క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా బొగ్గు గనిలో చిక్కుకుపోయినటువంటి కార్మికులని రక్షించబడిన తరువాత, వారికి విముక్తి కల్పించిన తరువాత, ఉదాహరణకి ఆ దేశ అధ్యక్షుడు కానీ మరి ప్రధానమంత్రి కానీ వారందరినీ కూడా పిలిచి ఉన్నాడు అనుకుందాం. వారితో కలిసి సంతోషించడానికి కాదు, లేక వారిని అభినందించడానికి కాదు, కానీ ఆయన వారందరికీ కూడా శాశ్వతమైనటువంటి నివాసాన్ని అనుగ్రహించడానికి పిలిచాడు అనుకుందాం. వారందరినీ పిలిచి ఆయన అంటున్నాడు కదా, ఇంతవరకు మీరు ఆ యొక్క బొగ్గు గనిలో చిక్కుకుపోయారు, చీకటి ప్రాంతాల్లో ఉన్నారు, చాలా శ్రమపడి ఉన్నారు. అయితే మీరు మరలా తిరిగి మీ గృహాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరందరూ కూడా నాతో పాటే, నా నివాసములోనే మీరున్నంత కాలం నాతో పాటు జీవించవచ్చు అన్నాడు అనుకుందాం. ఆ రీతిగానే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించి కనికరించి ఆ యొక్క చీకటిలో నుంచి విడిపించి దేవుని యొక్క నిత్యమైనటువంటి రాజ్య నివాసులనిగా, ఆయన రాజ్య నివాసులనిగా, కుమారులనిగా, కుమార్తెలుగా, స్వకీయ సంపాద్యముగా, స్వకీయ జనాంగముగా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరుస్తుంటున్నాను, నేను త్వరలోనే వస్తాను, మీరందరినీ కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పి గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే దేవుడు మనంతట మనముగా మన యొక్క రాజ్యాన్ని బదిలీ చేసుకోలేదు, కానీ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యానికి మనల్ని అర్హులుగా చేసి ఆయన మనల్ని ఆయనతో పాటు నివాసము చేయడానికి, అది కూడా నిత్యము ఆయనతో పాటు నివాసము చేయడానికి మనకు అర్హత యోగ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మీరు పూర్వము చీకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగుగా ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. అయితే ఈ మార్పుని, ఈ బదిలీని పేతురు మహాశయుడు అంటున్నాడు కదా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మనందరికీ తెలిసినటువంటి మాటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని చెప్తూ ఉంటున్నాడు. మనంతట మనము మన యొక్క రాజ్యాన్ని, మన యొక్క డెస్టినేషన్ని మార్చుకోలేదు, కానీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మన రాజ్యాన్ని మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, మనము రాజ్యము మార్చబడటానికి ముందు ఎలా ఉన్నామో అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి
క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్నాము, ఒకప్పుడు గురి గమ్యము లేకుండా తిరుగుతూ ఉన్నాము. అయితే ఈనాడు దేవుడు మనల్ని కరుణించి కనికరించి ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏ రాజ్యములో అయితే నిత్యము నివాసము చేయబోతుంటున్నాడో ఆ నిత్యమైనటువంటి రాజ్యానికి వారసులుగా ఆయన మనల్ని చేశాడు అని చెప్పి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 4వదిగా ఆలోచన చేసినట్లయితే హీ రెడీమ్డ్ us 14వ వచనం మొదటి భాగములో ఆ కుమారుని యందు మనకు విమోచనము అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యందే మనకు విమోచనము ఉంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆ విమోచనము ఎవరికి అవసరము అని గనక ఆలోచన చేసినట్లయితే బానిసత్వములో ఉన్నటువంటి వారికి విమోచన అవసరము. ఆ విమోచన కూడా ఒక వెల చెల్లించడాన్ని బట్టి విమోచించబడతాము. లేదంటే మనము జీవితాంతము కూడా ఆ దాసత్వములో, పాపము యొక్క దాసత్వములో, సాతాను యొక్క చెరలో నలిగిపోవలసిన వారమై ఉంటున్నాము. కానీ దేవుడు జ్ఞాపకం చేసి నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడాన్ని బట్టి మనంతట మనముగా పోగొట్టుకోలేటువంటి పాపాన్ని పోగొట్టడానికి ఆయన తగిన వెల చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వెల చాలా అమూల్యమైనది. ఆ వెల చాలా అమూల్యమైనటువంటి వెలను కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో జరిగేటువంటి ప్రతి పాపము కొరకు ఆయన వెల చెల్లించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఆ పాపాలు ఎన్ని ఉంటాయో కూడా లెక్కించలేనటువంటి పాపాల కొరకు ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చూసినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పి పేతురు రాస్తుంటున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దోషము లేనటువంటి గొర్రెపిల్ల రక్తం నీ కొరకు, నా కొరకు చిందించబడింది. ఎటువంటి కళంకము లేనటువంటి గొర్రెపిల్ల రక్తము నీ కొరకు, నా కొరకు చిందించబడింది. పాత నిబంధనలో కనుక ఆలోచన చేసినట్లయితే గొర్రెపిల్ల రక్తము చిందించబడుతూ ఉండేది. ఆ గొర్రెపిల్ల రక్తము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి ఆ ఒకే ఒక్క బలికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో జరిగించినటువంటి ఆ కార్యము మన జీవితాలలో మరవటానికి వీలు లేనటువంటి కార్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిన్ను నన్ను విమోచించడానికి, విడిపించడానికి, మనంతట మనముగా తీసివేసుకోలేటువంటి ఆ పాపాన్ని మన జీవితాల నుంచి శాశ్వతంగా కడిగివేయడానికి, తుడిచివేయడానికి, మరెన్నడూ కనబడకుండా చేయడానికి ఆయన అధికమైనటువంటి అమూల్యమైనటువంటి వెలను చెల్లించినట్లుగా, అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించినట్లుగా, తద్వారా నీవు నేను కూడా ఆ యొక్క పాపము నుంచి శాశ్వతంగా విడిపించబడ్డాము అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. ఎవరు ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని గనక ఆలోచన చేసినట్లయితే ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడ్డాయో వారు ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మనందరినీ కూడా విమోచించడానికి ఇచ్చినటువంటి ఆ బహుమానం, ఆ వెల ఎంతో మనము అర్థం చేసుకున్నప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం ప్రియులారా. 5వదిగా చివరిగా ఆలోచన చేసినట్లయితే ఆయన మన జీవితాలలో పాప క్షమాపణని అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. విమోచనకి నిజమైనటువంటి నిర్వచనం ఏంటంటే పాప క్షమాపణ అయి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించినప్పుడు ఆయన మన పాపాలను క్షమించి ఉంటున్నాడు. విమోచన అనేది చెల్లించబడేటువంటి వెల మీద ఆధారపడుతూ ఉంటుంది. క్షమాపణ అనేది విమోచన యొక్క ఫలితముగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకు వెల చెల్లించాడు కాబట్టి మన పాపాలు శాశ్వతంగా తుడిచివేయబడి ఉంటున్నాయి. 103వ కీర్తన 12వ వచనంలో చూసినప్పుడు ఆయన మనకి ఎటువంటి పాప క్షమాపణను అనుగ్రహించాడో చూస్తూ ఉంటున్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన
తూర్పుకి పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు. మనం ఒకవేళ ఒక పెద్ద మైదానంలో నిలబడి తూర్పు వైపు ఎంత దూరం చూస్తామో చూస్తే, పడమర వైపు ఎంత దూరమో చూస్తామో చూస్తే, చూసినట్లుగా మన పాపాలు కూడా మనకు కంటికి కనబడనంత దూరములో మరెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోకుండా మన పాపాలు క్షమించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 32వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటాడు కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్తూ ఉంటున్నాడు. క్షమాపణ అంటే మన వీపు మీద ఉన్నటువంటి ఆ పాప భారము మరి ఇంకెన్నడూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని గాయపరచకుండా ఆ పాప భారము తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపైన మన జీవితాలలో ఎటువంటి శిక్షావిధి లేకుండా ప్రతి విధమైనటువంటి శిక్షావిధి కొట్టివేయబడినట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. జాన్ బన్యన్ అనేటువంటి ఒక భక్తుడు మరి క్రైస్తవుని యొక్క పాపాన్ని వివరించడానికి ఆయన ఒక చిత్రాన్ని గీసి ఉంటున్నాడు. ఒక చినిగిపోయినటువంటి బట్టలు ధరించినటువంటి ఒక వ్యక్తి ఒక వీపు మీద పెద్ద భారాన్ని మోసుకొని ఆయన తిరుగుతూ ఉంటున్నాడు. ఆయనకున్నటువంటి ఆ వీపు మీద ఉన్న భారాన్ని బట్టి ఆయన నిరాశ, నిస్పృహలు అనేటువంటి బురదగుంటలో కూరుకుపోయి ఉంటున్నాడు. అయితే ఆ బురదగుంటలో నుంచి పైకి లేవాలి అనుకున్నప్పుడల్లా ఆ వీపు మీద ఉన్నటువంటి భారము ఆయనకి అడ్డంగా మారిపోయింది. అయితే ఎప్పుడైతే కల్వరిలో వేలాడుతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారి వైపు తన దృష్టిని సారించాడో, ఆ వీపు మీద ఉన్నటువంటి భారము తొలగిపోయి శాశ్వతంగా సమాధిలోనికి జారిపోయింది. తద్వారా ఆ వీపు మీద ఉన్నటువంటి బరువు, భారము మరెన్నడూ కనబడకుండా యేసు క్రీస్తు ప్రభువారిని ఆ వ్యక్తి స్తుతించినట్లుగా జాన్ బన్నీ అనేటువంటి ఒక వ్యక్తి ఒక చిత్రాన్ని గీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాప క్షమాపణ అనేది అది చెప్పనసక్యము కాని సంతోషాన్ని మన జీవితాలలో అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలం మనం ధ్యానం చేసినట్లుగా ఈ 5 విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితాలను ప్రేమించి ఆయన మనల్ని పరలోక స్వాస్థ్యానికి అర్హులుగా చేశాడు, పాత్రులుగా చేశాడు. రెండవదిగా ఆయన మనల్ని రక్షించాడు లేక విడిపించాడు. మూడవదిగా తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా మనల్ని చేసి ఉంటున్నాడు. నాలుగవదిగా ఆయన మనల్ని ప్రతి పాపము నుంచి వెల చెల్లించి విమోచించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఐదవదిగా మనకు పాప క్షమాపణ అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన రక్షణతో ముడిపడినటువంటి ఈ యొక్క 5 కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.